అందరికీ నమస్కారం। ఈరోజు వరి పంట చూడొచ్చు। మీరు వరిలో సమస్య కనుక గుర్తించినట్లయితే మానిపండు తెగులు నివారణకు ఎలా గుర్తించాలి, గుర్తించిన వెంటనే ఎలాంటి మందులు పిచికారీ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం। నేను చెప్పిన మందులన్నీ కూడా ఈ 2 నుంచి 3 రకాల కాంబినేషన్ చెప్తాను। మీరు ఈ తెగుల మందుల్లో మీరు పురుగుల మందు కలుపుకోవచ్చు, అదే విధంగా దోమ సంబంధించిన మందు కూడా కలుపుకొని పిచికారీ చేయొచ్చు। ఎందుకంటే ముఖ్యంగా ఈ తెగులు కనుక గుర్తించకపోతే మొత్తం కాటిక తెగులు మొత్తం హుండల్ లెక్క కంకి పైన మీకు కనిపిస్తూ ఉంటాయి। వరిలో మానిపండు తెగులు, కాటిక తెగులు నివారణ అధిక వర్షం వలన పూత దశలో ఎక్కువగా మెడవిరుపు తెగులు, కాటిక తెగులు, అదేవిధంగా కంకి పైన నల్ల మచ్చ వస్తూ ఉంటుంది। ఈ సమస్యను నివారించడానికి మానిపండు తెగులు నివారణకు ఈరోజు ఈ వీడియోలో ఈ మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు మందులు సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే ఈ మందులు బాగా పనిచేస్తాయి। వరి పూత దశలో అదేవిధంగా కంకి బయటకు వచ్చిన దశలో కనుక మీరు పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది। సో వీడియోలో గుర్తింపు లక్షణాలు తెలుసుకుందాం, అదేవిధంగా గుర్తింపు లక్షణాల తర్వాత ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకుందాం। కాటిక తెగులు, దీన్నే మానిపండు తెగులు కూడా అంటారు। దీన్ని నివారణకు గుర్తింపు లక్షణాలు ముందుగా చూద్దాం। గుర్తింపు లక్షణాలు చూసినట్లయితే కంకిలో కొన్ని గింజలు పసుపు లేదా నారింజ రంగు ముద్దలుగా మారుతాయి, క్రమంగా పెద్దవై ఆకుపచ్చ లేదా నలుపు రంగులోకి మారుతాయి, ముద్దల పైభాగంలో పసుపు పచ్చ రంగు పూసినట్టు కనిపిస్తాయి, ఎక్కువ తేమ, అధిక నత్రజని ఎరువు, వర్షాల సమయంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది। గుర్తింపు లక్షణాలు గుర్తించిన వెంటనే నివారణ మందులు చూసినట్లయితే ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా కార్బండిజం 50% WP 1 గ్రాము, లేదా ఇంకో మందు చూసినట్లయితే టెబుకోనజోల్ ప్లస్ ట్రైప్లాక్సీ స్ట్రోబిన్ 2 కలిపిన మూల పదార్థం 75% WP 0.4 గ్రాములు। వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి, వారం రోజుల తర్వాత రెండోసారి పిచికారీ చేయాలి। ఏదో ఒక మందును మీరు పురుగు మందుల్లో కానీ దోమ మందుల్లో కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు। సమస్య తగ్గట్టుగా మందులు పిచికారీ చేసుకోండి, సమర్థవంతంగా నివారణ అవుతుంది। అన్ని సమస్యలు తెగులు సమస్యలు నివారణ చేయడానికి అయితే ఈ మందులు బాగానే పనిచేస్తాయి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి।